హాయ్ అండి. యష్మి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ అందరూ అంతగా బాధపడినట్లుగా అయితే అనిపించలేదు. ప్రేరణ అయితే ఎలిమినేట్ అయిపోయినప్పుడు కొంచెం ఏడ్చింది. తర్వాత తన డిస్కషన్ కూడా తీసుకొచ్చినట్టయితే మనకు లైవ్లో అయితే చూపించలేదు. తర్వాత ఏమైంది అంటే నిఖిల్ ఉంటాడు కదా, నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు, నేను గౌతమ్ నుంచి దూరంగా ఉంటున్నాను, ఎందుకంటే నేను మాట్లాడితే తను రాంగ్ వేలో తీసుకుంటున్నాడు, ఎందుకంటే మా మదర్ వచ్చి చెప్పిన తర్వాత నుంచే తనతో క్లోజ్గా ఉంటున్నానని తను అనుకుంటున్నాడు, అందుకని చెప్పేసి నేను తనతో కొంచెం దూరంగా ఉంటున్నానని చెప్పేసి అనుకుంటాడు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చిన తర్వాతే తను కొంచెం మాట్లాడుతూ ఉండడం అనేది మనందరికీ తెలిసినదే. ఎందుకంటే ముందు దాకా తనకి గౌతమ్ అంటే కొంచెం కోపంగా అది ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం గౌతమ్కి నిఖిల్కి మధ్య రిలేషన్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే నేను ఎపిసోడ్లో కూడా చూపించారు, గౌతమ్ నిఖిల్ కూర్చొని మాట్లాడుకోవడం, గౌతమ్ కూడా నిఖిల్కి చెప్పడము, ఎందుకంటే ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపో, ఇప్పుడు ప్రజెంట్గా నీకు మీద నువ్వు ఫోకస్ చెయ్యు అని చెప్పేసి చెప్పడం అది నిన్న చూసాం కదా మనం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే ముందు మెయిన్ ఏంటంటే నామినేట్ చేయడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం గౌతమ్ ఆ విధంగా ఫీల్ అయ్యాడు, అంతే నా ఉద్దేశం ప్రకారం. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అందుకని నిఖిల్ అని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను దగ్గరగా ఉన్నా తను ఇంకొకలాగా అనుకుంటాడు, అందుకని చెప్పేసి తనకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి నిఖిల్ అనుకోవడం. నిఖిల్ ఆ విధంగా అనుకోవడంలో కూడా తనకి కరెక్టే అది కూడా. ఎందుకంటే మరి ఏదన్నా అంటే తను గౌతమ్ అపార్థం చేసుకుంటాడు, ఎందుకని చెప్పేసి తను దూరంగా ఉన్నాడు. నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. ఇప్పుడు తెలిసిన అప్డేట్ ప్రకారం నిఖిల్ గౌతమ్ని కూడా నామినేట్ చేశాడని తెలిసింది. ఎందుకంటే నామినేట్ చేయడం కరెక్టే. ఒకవేళ నామినేట్ చేయలేదనుకోండి, చేయలేకపోతే వాళ్ళ మదర్ చెప్పింది అందుకైనా నామినేట్ చేయలేదని తిని అనుకోవచ్చు. తను నామినేట్ చేయాలని ఉంది కనుక నామినేట్ చేశాడు, అది కూడా కరెక్టే. అందుకని నిఖిల్ ఏమంటాడంటే నేను గౌతమ్ నుంచి దూరంగా ఉందామని అనుకుంటున్నాను కొంచెం, ఎందుకంటే తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఈ విధంగా అయితే లైవ్లో మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయం అవినాష్తో మాట్లాడతారు, తర్వాత ప్రేరణ కాదు ఎవరు రోహిణితో కూడా మాట్లాడుతూ ఉంటారు. నిఖిల్ కూడా ఈ విషయం ఎక్కువసార్లు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువసార్లు మాట్లాడితే తను ఆడియన్స్కి చెప్పిన విధంగా అనిపిస్తుంది. అంటే ఇంకొకరితో ఆ మాట డిస్కస్ చేసినా ఆడియన్స్కి అలాగే కదా వెళ్తుంది. ఎందుకంటే ముందు ఆల్రెడీ కూడా 1-2 సార్లు డిస్కస్ చేశాడు, అందుకని చెప్పేసి. తర్వాత ఇది కూడా అంటారు, నేను ఎలా ఉన్నానో నేను అలాగే ఉంటాను, ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు నేను ఎక్కువగా నేను అరిచి మాట్లాడలేను, అది నా స్వభావము, నా స్వభావాన్ని నేను మార్చుకోలేను అని చెప్పేసి ఇప్పుడు కూడా ఎవరితో రోహిణితో మాట్లాడుతూ ఉంటాడు. లైవ్లో అయితే కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే గౌతమ్ నిన్న నాగార్జున సార్ వచ్చి అంటే గ్రూప్ గేమ్ ఆడచ్చు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నామినేషన్స్ కోసం ఈ డిస్కషన్ అది అన్నప్పుడు నామినేషన్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు అని నాగార్జున సార్ అంటాము. తర్వాత లాస్ట్లో ఏంటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఓజీ వాళ్ళందరూ నించున్నప్పుడు గౌతమ్ ఏంటి నీ అభిప్రాయం, ఇప్పుడు కూడా గ్రూప్ అంటావా అని చెప్పి అన్నాము. ఇవన్నీ తనకు కొంచెం హట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తను నెగిటివ్ చేసి మాట్లాడారన్న ఫీలింగ్ మరి గౌతమ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని ఏంటంటే గౌతమ్ చాలా లోగా ఫీల్ అవుతున్నాడు, కొంచెం దూరంగా ఉండడము. తర్వాత పడుకునే ముందు తనంతట తానే పడుకుంటూ వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుంటాడు. అమ్మ నాకు బాగా గుర్తొస్తున్నావు, నువ్వు నా దగ్గర ఉంటే బాగుండును. తర్వాత ఏంటంటే ఏడుస్తూ తనంతట తానే ఏడుస్తూ మాట్లాడుకుంటాడు. ఏ కెమెరా ముందుకు ఏం వెళ్ళాడు, తన బెడ్ మీద బెడ్షీట్ కప్పుకొని ఈ విధంగా తను మాట్లాడుకుంటూ అయితే ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఈసారి నేను ఎవరి జోలికి వెళ్ళను, నా ఆట నేను ఆడుకుంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నేను అదే చెప్తాను అంటే అన్నారు కదా, మధ్యలోకి దూరుతావు ఎందుకు అన్నారు కదా, అందుకని నేను దేని విషయంలో నేను కలుగు చేసుకోను, నా ఆట నేను ఆడతాను అని చెప్పేసి పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉన్నాడన్నమాట గౌతమ్. అది చూస్తే కొంచెం బాధగా అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు, అది కరెక్ట్గానే తను ఏడుస్తున్నారు అనుకుంటే దాన్ని కూడా ఇంకొక వేలో తీసుకెళ్తున్నాడని మీరు అనుకుంటున్నారా, నాకు కామెంట్ చేయండి. కానీ నాకు మాత్రం అది రియల్గానే ఏడుస్తున్నాడని నాకైతే అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే నబీలు ఏమంటాడంటే తను అందరూ అన్నారు కదా వచ్చిన వాళ్ళు, అంటే నైనిక కూడా నామినేట్ చేస్తున్నప్పుడు తర్వాత నాగమణికంటూ కూడా అన్నారు కదా ఫైర్ లేదని చెప్పేసి. ఇప్పుడు ఏమంటాడంటే నా ఫైర్ నేను చూపిస్తాను ఏంటనుకుంటున్నారో, ఇప్పుడు నేను సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తాను, సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసి ఫైర్ అనేది చూపిస్తానని చెప్పేసి అంటున్నాడు అనమాట. సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయడం ఎందుకు, కరెక్ట్ పాయింట్స్తో నువ్వు నామినేట్ చేయొచ్చు కదా. నామినేషన్ తను వేసే పద్ధతి అనేది నచ్చుతుంది ఆడియన్స్కి, కానీ సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయకుండా
నార్మల్గా నామినేట్ చేయొచ్చు కదా. తనేంటంటే నేను సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసిన ఫైర్ చూపిస్తానని చెప్పేసి అనుకుంటున్నాడు. మరి అది కరెక్టా కాదా మీరు చెప్పండి. నబీలు కరెక్ట్ వేలో వెళ్తున్నాడో రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడో తెలియటం లేదు. ముందు తన గ్రాఫ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ కిందటి వీక్ నామినేషన్లో వచ్చిన తర్వాత తన గ్రాఫ్ అయితే కొంచెం తగ్గింది. మరి ఈ విధంగా చేస్తే తన గ్రాఫ్ ఇంకా తగ్గుతుందేమోనని నా అభిప్రాయము. తర్వాత నామినేషన్లు కూడా తెలిసిన విషయం ఏంటంటే నబీలు గౌతమ్ని నామినేట్ చేశాడు. ఇద్దరు నామినేట్ చేసినప్పుడు ఏమన్నాడంటే వైల్డ్ కార్డుగా ఎంట్రీగా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని తీసేద్దామని నువ్వు ఏ మాట అన్నావో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి నబీల్ అంటాడు. ఆ విధంగా మళ్ళీ గౌతమ్ ఏంటంటే తన వర్జన్ చెప్తున్నప్పుడు మళ్ళీ నబీల్ మధ్యలోకి వస్తే నువ్వు మధ్యలోకి రాకు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఫైర్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ విధంగానైతే తర్వాత ఏంటంటే రోహిణి ఏంటంటే తను మెగా చీఫ్ అయింది కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనేది అలాట్ చేస్తుంది. అలాట్ చేయడం ఏమిటంటే ఫస్ట్ అవినాష్కి, టేస్టీ తేజాకి, తర్వాత నిఖిల్కి, వీళ్ళ ముగ్గురికి ఏంటంటే కిచెన్ వర్క్ అయితే ఇస్తుంది అన్నమాట. అక్కడే టేస్టీ తేజ ఉంటాడు కదా, ప్రేరణకు కూడా కిచెన్ వర్క్ ఇవ్వాలంటే ప్రేరణ అంటుంది ఎందుకు కిచెన్ వర్క్ అని అంటే అరే నువ్వు కిచెన్లోకి వచ్చావనుకో ఏదో ఒక తప్పుడు పని చేస్తావు నువ్వు అంటే అంతే కదా. కిచెన్లో ఉండడం వల్ల ఏదో ఒకటి తను వండలేక ఏమన్నా ఏదో ఒకటి అంటుంది, నువ్వు ఏదో ఒకటి అంటావు, ఆ పాయింట్ నాకు దొరుకుతుంది, నేను నామినేట్లో వేసేయచ్చు. నామినేషన్ వేయడానికి ఒకళ్ళైతే నాకు దృష్టిలో ఉన్నారు, ఇంకొకళ్ళు ఎత్తుకుంటున్నాను, అందుకని నువ్వు కిచెన్లోకి వచ్చేసావు అనుకో నేను డైరెక్ట్ నామినేట్ చేసేచ్చు అని సరదాగా అంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఏంటంటే అవినాష్కి తర్వాత నిఖిల్కి మధ్యన డిస్కషన్ అయితే జరుగుతుంది గౌతమ్ విషయమే. తర్వాత రోహిణికి నిఖిల్ మధ్యన కూడా మాట్లాడుతూ ఉంటారు తన గురించి అని. తర్వాత రోహిణి అయితే పని అలాట్ చేస్తుంది, క్లీనింగ్కి వీళ్ళు అని చెప్పేసి బాగానే తను ఆర్గనైజ్ చేస్తుందని చెప్పేసి నాకు అనిపించింది. బాత్రూమ్స్ అవి క్లీన్ చేస్తున్నప్పుడు ముందు ఎవరు ఏ వర్క్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ కంఫర్ట్ అయితే అదే కంటిన్యూ చేయండి, ఒకవేళ కంఫర్ట్ కాదంటే చెప్పండి అని చెప్పిన విధానం కూడా చాలా బాగున్నట్టే అనిపించింది. అంటే ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు ఏ విధంగా ఉందో దానికి కొంచెం భిన్నంగానే ఉన్నట్టు అనిపిస్తున్నది నాకైతే. మరి చూడాలి, ఈ వీక్ అంతా ఉంది కదా, ఫస్ట్ అయితే సాఫ్ట్గానే మూవ్ అవుతుంది, తర్వాత ఏమైనా గొడవలు అనేవి రావచ్చు, మనకు తెలియదు అది. తర్వాత ఏంటంటే వెజల్స్ క్లీనింగ్ మాత్రం రోహిణి గౌతమ్ వీళ్ళిద్దరూ చేసుకుంటారని చెప్పేసి అంటూ ఉండాలి. ఈ విధంగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా రోహిణి చేయడం అయితే జరిగింది. లైవ్లో ఇంతవరకే చూపించారు, మరీ ఎక్కువైతే చూపించడం అయితే జరగలేదు. ఎవరి మధ్యన ఎటువంటి డిస్కషన్ జరిగాయా ఆ విషయాలు అయితే నేను చెప్పాను. మరి గౌతమ్ ఆ విధంగా బాధపడడం మీకు ఎలా అనిపించింది అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.